నేను మన నీలకంఠ మిమిక్రీ మన ఛానల్లో చాలా మిమిక్రీ టిప్స్, చాలా వాయిస్ల గురించి నేను చెప్పాను. వాయిస్ ఎలా చేంజ్ చేయాలి, వాయిస్లో బేస్ ఎలా రావాలి, హస్కీ వాయిస్ ఎలా ఉంటుంది, వాయిస్లో టెంపో ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా నేను చాలా వీడియోస్లో నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. అయినా సరే ఇప్పటికీ కూడా చాలామందికి ఉండేటువంటి డౌటు, అన్న అసలు వాయిస్ ఎలా చేంజ్ అవుతుంది, అది మెయిన్ అన్న. వాయిస్ నాకు ఏ మిమిక్రీ తెలీదు, ఏ వాయిస్ని నేను చేంజ్ చేయను, కానీ వాయిస్ ఎలా చేంజ్ చేయాలి, అసలు దానికి బేసిక్స్ ఏంటన్నా ఫస్ట్ చెప్పన్నా. మా డౌట్ ఇదే. ఎన్ని వీడియోస్ చూసినా కూడా అర్థం కాదు ఏంటంటే, అసలు నా వాయిస్ నుండి ఇంకొక వాయిస్ ఎలా మారుతుంది, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మార్చాలి, ఇదే డౌటు అందరికీ ఉంది, చాలామందికి ఉంది. వాయిస్ మార్చగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది, మార్చలేని వాళ్ళు ట్రై చేసి 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 మా గొంతే వస్తుంది అసలు మారట్లేదు, అసలు ఎలా మార్చాలి చెప్పన్నా అని చాలా ఆసక్తిగా ఉన్నవాళ్ళు నా తమ్ముళ్ళు, నా అన్నలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో మరొక్కసారి పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. వాయిస్ని ఎన్ని రకాలుగా మనం చేంజ్ చేయొచ్చో, అసలు ఏమాత్రం చేంజ్ చేయటం రాని వాళ్ళకి, మిమిక్రీ టచ్ లేని వాళ్ళకి కూడా వాయిస్ని ఎలా మార్చాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వాయిస్ని ఎలా మార్చాలి ఫస్ట్ అన్న. నా వాయిస్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా, నేను ఇక్కడికి వచ్చాను, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, ఇదే డైలాగ్ ఇప్పుడు మార్చాలి. ఎలా మార్చాలి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు వాయిస్ చేంజ్ చేయటం తెలీదు, మీరు ఈ డైలాగ్ని మార్చాలి. ఎలా మార్చాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీ ఫేస్ని, మీ మూతిని మార్చండి. ఇలా పెట్టండి, ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా పెట్టి, నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలవటానికి వచ్చాను. మారుద్ది, కొంచెం మారుతుంది, పూర్తిగా మారుతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు వాయిస్ అనేది మన గొంతులో నుంచి వచ్చేటువంటి మాట డెలివరీ అనేది మన నిర్మాణాన్ని బట్టి జనరల్గా ఎలా మనం వదిలేస్తామో అట్లా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ట్యాప్లో నుంచి వాటర్ మనం వదిలేస్తే దానికి అలా వెళ్ళిపోతుంది, రెగ్యులర్గా ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దానికి ఒక అడ్డం పెట్టామో, ఒక వేలు ఏదైనా పెట్టామనుకోండి, ట్యాప్లోంచి వాటర్ పడుతుంది, వేలు పెడితే ఏమవుతుంది, ఆ ఫోర్స్ తగ్గుతుంది. అంటే ఆ ప్రవాహానికి అడ్డం వస్తుంది కాబట్టి ఆ ప్రవాహం తగ్గటం మొదలెడుతుంది, అంటే చేంజ్ తక్కువ పడటం జరుగుతుంది. అట్లాగే మన వాయిస్కి కూడా మనం జనరల్గా మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నాం, దానికి ఇలా అడ్డం వేసామనుకోండి, ఏదో ఒక అడ్డం ఇట్లా అడ్డం వేసి, ఇలా మూతిలో అడ్డం పెట్టి, నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే, నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నంత ఫ్రీగా అది రాదు. రాకపోయేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాయిస్లో చేంజ్ అనేది వస్తుంది. అంటే ఒక అడ్డంకిని మనం క్రియేట్ చేసి వేసాం. అట్లాగే మిమిక్రీ చేసేవాళ్ళు, మిమిక్రీ అనేది వాయిస్ చేంజ్ చేయాలనుకునేవాళ్ళు ఫస్ట్ ఇలాంటి ప్రయోగాలు చేయండి. చేయటమే నేను పవన్ కళ్యాణ్ చేయాలి, అల్లు అర్జున్ చేయాలి, రామ్ చరణ్ చేయాలి అన్నట్లు రాకండి. ముందు వాయిస్ ఎలా మార్చాలనేది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడ్డంగా పెట్టి ట్రై చేయండి. ఇదొక సెక్షన్, ఓకేనా? ఇప్పుడు రెండోది, సెకండ్, అంటే ఇందాక మనం ఇలా పెట్టాం కదా, అలా పెట్టి మాట్లాడితే కొంచెం మారింది కదా. ఇప్పుడు ఈ షేపు ఇలా పెట్టండి, అలా పెట్టి మాట్లాడండి. మొన్న దీపావళికి పండగ బాగా చేసుకున్నాం, బయట మంచి సౌండ్ వినపడుతుంది, బయట మంచి సౌండ్ వినపడుతుంది. చూసారా? మీరు గమనించండి, మీరు నార్మల్గా ఒకటి చేసి రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎలా మాట్లాడతారనేది రికార్డ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ స్టెప్ నేను ఇందాక చెప్పాను కదా, సేమ్. అంటే ఇది మీరు ఎప్పుడు మార్చుకోండి. అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది అనండి. అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది అనండి. అందరూ బాగున్నారు, ఎలా ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అనండి. ఇట్లా ఈ అడ్డంకులు అనేది మనంతటిగా మనం ఏంటంటే
మార్చడానికి ఎక్కడైతే మన షేపు ఈ పరిమాణం మారుతుందో ఆటోమేటిక్గా అందులోంచి వచ్చే సౌండ్ మారుతుంది. యా, ఇదే ఈ వాయిస్ చేంజ్ చేయటంలో ఈ రెండు బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తాను ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ రెండు విధాలుగా మార్చొచ్చు అని చెప్పానంటే, మీరు ఫస్టే గొంతులో నుంచి ఇక్కడ మనం చేంజ్ చేయాలని అంటే మీకు కష్టం అవుతుంది స్టార్టింగ్ గొంతు మార్చే వాళ్ళకి. సో ఇక్కడ మీరు ఎలాగూ కొత్తగా నేర్చుకునేవాళ్ళు, కొత్తగా మార్చాలనుకునేవాళ్ళు మార్చలేరు కాబట్టి ఇక్కడ నుండి వచ్చే మాటని ఇక్కడ వరకు గొంతు వరకు లోపలి వరకు మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. ఇదేం చేంజ్ చేయరు మీరు. నేను ఇక్కడ అడ్డం పెట్టా. సో మీరు ఫస్టే గొంతు మార్చలేరు కాబట్టి ఇక్కడ ఈ గేట్ దగ్గర మీకు అడ్డం పెట్టేసరికి కొంచెం మారుతుంది. పూర్తిగా మారుతుందని నేను చెప్పను, కొంచెం మారుతుంది. ఏదైనా ఇప్పుడు మనం తినేటప్పుడు మాట్లాడండి, ఏదైనా లడ్డు ఏదైనా తింటే చాక్లెట్ పెట్టుకుని మాట్లాడండి, ఎవరో ఏంటి బాగా ఉందా, పర్లేదు అని కొంచెం మారుతుంది కదా. లోపల ఉండేపటికి ఏమవుతుందంటే లోపల ఒక వస్తువు ఏదైనా సరే అక్కడ లోపల ఏదైనా ఆక్రమించినా ఏదైనా అడ్డం ఉన్నా వాయిస్లో మార్పు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడెక్కడ అడ్డం పెడితే వాయిస్ మారుతుంది అనేది మనం బాగా నోట్ చేసుకోవాలి. సైకలాజికల్గా ఆలోచించాలి. కష్టమేం కాదు ఇది. ఇలా అన్నప్పుడు ఇందులో చాలా వాయిస్లు ఉంటాయి. ఈ సైడ్కి ఇలా అడ్డంగా ఉండి మాట్లాడేటువంటి కొన్ని వాయిస్లు ఉంటాయి. నందమూరి హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన ఇలాగ ఉంటుంది. ఏదైనా సరే ఆ రోజు నాన్నగారు తారక బాబుని నా దగ్గరికి రా అని చెప్పి తీసుకురామని చెప్పడం జరిగింది. సరే నాన్నగారు చెప్పారు కదా అని వెళ్ళడం జరిగింది. ఆయన అడిగారు, ఆయన పేరేమిట్రా అని అడిగారు. నన్ను కాదు, ఆయన్ని అడిగారు, జూనియర్ బాబుని. నాన్నగారు తారక రామని పెట్టారండి అని చెప్పి జూనియర్ బాబు అన్నాడు. నథింగ్, ఇది నా అంశ, నందమూరి తారక రామారావు అని ఆయన పేరు ఈయనకి ఆయన దానం చేశాడు అంటే చూసారా. ఇట్లా అడ్డంగా పెడితే అంటే ఈ కోవలో మాట్లాడేటువంటి వ్యక్తుల మాటలన్నీ కూడా మీకు వస్తుంది. ఫస్ట్ మీరు గొంతు మార్చడానికి మీరు షేపుల్ని మారుస్తున్నారు. అక్కడి నుంచి తర్వాత స్టెప్పులో మీరు ఈ షేప్లో ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు ఇలా మాట్లాడితే రోసయ్య గారు చాలామందిని చూచినట్లయితే నేను కూడా కూర్చోయా లెగుస్తావు పెద్ద పోటీకాయలాగా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా, చెబుతూ ఉన్నా, ఇట్లా ఇలా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా రకరకాల వ్యక్తులు ఈ షేపులను బట్టి కూడా మనం వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చు. అది నెక్స్ట్ స్టెప్. తర్వాత మీకు ఫస్ట్ చేంజ్ చేయటం కదా నేను చెప్తుంది. ఇక్కడ గొంతులో ఎలా చేంజ్ చేయాలి, ఇది గేటు దగ్గర మనం చేంజ్ చేస్తున్నాం. ఈ భాగాన్ని మారుస్తూ ఇలా పెట్టి మాట్లాడండి. ఈరోజు మీ అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఫ్రీగా వస్తుంది. ఈరోజు మీ అందరిని చూడటం చాలా సంతోషంగా, అంటే ఇక్కడ అడ్డం పెట్టేసేపటికి ఇటు పక్క వెళ్ళిపోతుంది కదా, తేడా వస్తుంది. ఈరోజు ఇట్లా పెట్టండి. ఈ పళ్ళు బిగించి మాట్లాడండి. పళ్ళు బిగించి ఈ పళ్ళు ఓపెన్ అవ్వకుండా మాట్లాడండి. అప్పుడు అంటే అడ్డం పెట్టడం, లోపల నుంచి వచ్చేటువంటి వాయిస్ని మనం అడ్డం పెడతాం. సో పళ్ళు బిగించి ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నదానికి, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నదానికి చాలా తేడా ఉంది. అంటే అక్కడ మళ్ళీ అలా పళ్ళు బిగించి మాట్లాడే వాళ్ళు యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇది మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పింది క్లారిటీగా ఉంది కదా. ఎందుకంటే మనం అదే ఎలా మార్చాలని కంగారు పడిపోతుంటారు చాలామంది. ముందు కంగారు పడవద్దు, ఫస్ట్ చాలా కూల్గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి
ఇట్లా పెట్టి పళ్ళు బిగబెట్టి ఇలా వంకరగా పెట్టి ఇట్లా పెట్టి రకరకాలుగా మీ 360 డిగ్రీస్లో మీ మూతి ఎట్లా తిప్పి మాట్లాడతారో అట్లాగే అట్లా మీ ఇష్టం. ఎలాగైనా సరే మీరు మామూలుగా మాట్లాడండి, మాట మారుతుంది. ఓకేనా? ఇక్కడ మనం వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మెయిన్ కాన్సెప్ట్. గొంతు నుండి కాకుండా ఈ పార్ట్ని, ఈ షేప్ని మనం మార్చవచ్చు. మార్చడం తెలుసు కదా. ఇది కూడా అన్న ఎట్లా అన్న మారట్లేదు అన్నట్టు ఇట్లా పెట్టగలరు కదా. ఇట్లా పెట్టి మళ్ళీ ఇలా వచ్చేయొద్దు. ఇలా పెట్టి ఇలాగే మాట్లాడండి. ఇలాగే మాట్లాడుతూ ఉండండి. ఎంతసేపు మాట్లాడుతారు ఇలా ట్రై చేయండి. ఇలాగ మీ వాయిస్లో వచ్చినా సరే అంటే కొంచెం 10% ఎంతో కొంత చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలా మాట్లాడినప్పుడు ఉండేటువంటి దానికి ఇలా మాట్లాడినప్పుడు ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మీరు ఈ షేపులు మార్చేసేసి ముందు ప్రాక్టీస్ చేయండి. కొత్తగా నేర్చుకునేవాళ్ళు, వాయిస్ చేంజ్ చేయాలనుకునేవాళ్ళు, మనం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ గొంతు నుండి ఎలా మార్చాలి అనేది చెప్తాను. ఓకేనా? క్లియర్ కదా? వీడియో నచ్చితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి మన తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఎవరు ఉంటే నేను కూడా తెలుసుకుంటా ఇంకా చాలా విషయాలు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు. చాలామంది అడిగారు, అన్న మీకు ఎవరైనా గురువులు ఉన్నారా, మీరు ఎక్కడ నేర్చుకున్నారన్నారు. కానీ నాకు ఎవ్వరు లేరండి. నేను ఈ సబ్జెక్ట్ అంతా వెతుక్కున్నా. నేను ఎలా మారుస్తున్నా ఒక్కొక్క వాయిస్, ఎట్లా చేంజ్ చేస్తున్నాను వెతుక్కుని నేను నా దగ్గర ఉన్న సబ్జెక్టు నేను మీకు చెప్తున్నా. ఇది చాలా నేను చాలా చిన్నప్పటి నుండి నేను ఒక్కొక్కటి నన్ను నేను గమనించుకుంటూ ఇది ఎలా వచ్చింది, వాయిస్ ఎలా వచ్చింది, దీని కారణం ఏంటని తెలుసుకుంటూ నేను ఒక మైండ్లో నాకు ఒక ఇది ఉంది, సబ్జెక్ట్ ఉంది. దాన్ని నేను మీకు చెప్తున్నా. సో నచ్చితే వీడియో చూడగానే నచ్చితే ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే 10 మందికి వెళ్తుంది మన వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, బాగా చేయండి. మీరు ఆత్మసాక్షిగా నాకు ఈ అన్న చెప్పినటువంటి ఈ మాటలు వల్ల నాకు కొత్త వాయిస్ వచ్చిందంటే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా మీకు. అది ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఎంత డబ్బులు వచ్చినా కూడా అది వేరు. మనం ఒక కొత్త వాయిస్ కానీ మనలో ఒక కొత్త మార్పుని కానీ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. దానికి వెల కట్టలేం. సో ఆ కృతజ్ఞత మీకు ఉంచుకోండి. మీరు ఈ అన్న చెప్తున్నాడు, నేను నేర్చుకున్నాను, కృతజ్ఞత ఉంచుకోండి చాలు. మీరు బాగుంటే, మీరు హ్యాపీగా ఉంటే అంతే చాలు. మీరు 10 మందిని నవ్వించాలి గొంతు మార్చి. సరేనా? బాయ్.